ఏమన్నా చెప్పండి, నేను చెప్పిన కుప్పంలో రింగ్ రోడ్ ఏమైనా ఉందా? కుప్పం బస్ స్టాండ్ ఒకసారి వెళ్ళి చూసిరమ్మండి. సో అవి కూడా కుప్పంలో తాగునీరు లేకపోతే అది మేము వచ్చిన 5 ఏళ్ళలో ఇచ్చినటువంటి పరిస్థితి. రెండోది, వాళ్ళు ఇందాక కార్పొరేట్ల గురించి ఒక అంశం చెప్పి నేను పులివెందులకు పూర్తి అనర్హత వేడి దగ్గరికి వెళ్తాను సార్. అమ్మ వాళ్ళు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇస్తారు, కంగారు ఇవ్వలేదు. వాళ్ళు వచ్చిందే ఇందాక కదా బయటికి, ఇందాక వచ్చింది బయటికి. కానీ మీ మీద కూడా మీ పార్టీ వాళ్ళు దాడి చేశారు రాయపాటి అన్న గారు. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. అట్లా దాడులు చేయడం సమర్థనీయం కాదు. ఎవరైనా కూడా మీరు ఒక మహిళగా మీ మీద దాడి చేస్తే మరి మీరు కేసు పెట్టారా లేదో నాకు తెలియదు. సో పెట్టుంటే మరి ఆ కేసు ఇప్పుడు వరకు ఎంతవరకు వచ్చింది, ఏం చర్యలు తీసుకున్నారు, మీ పార్టీ తరపున ఏం తీసుకున్నారు, మరి మీరు ప్రభుత్వం అధికారంలోకి 8 నెలల్లో ఏం చర్యలు తీసుకున్నారు, వాళ్ళ మీద మీరు సమాధానం చెప్పాలి. రెండోది, ఒకటైతే నేను క్లియర్గా చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు. ఓకే, ఏంది ఇప్పుడు ఇది పెద్ద సమస్య రాష్ట్రంలో? ఇంతకంటే పెద్ద సమస్య అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, తెలుసు సార్. కాదండి, ఇంతకంటే అసలు పెద్ద సమస్య 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య లేదంటగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అవునయ్యా, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఆడబిడ్డ మీద మీరు 1500 ఎందుకు ఇవ్వట్లా అని మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీ రావట్లేదు అంటారు. అరే మీరు 15,000 ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. అయ్యా, మీరు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానే ఒకటే ఇస్తున్నారా, ఒకటి కూడా ఇప్పుడు సక్రమంగా అందట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ముందు మీరు దానికి సమాధానం చెప్పండి. అయ్యా, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు, ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది, 8 3 24,000 రావాలి, ఎందుకు ఇవ్వట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మీరు చెబుతారా లేదా? అరే దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మీకు అధికారం వచ్చింది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము వస్తే రాకపోతే మీకెందుకు? మీరేం చేయాలి మేము అడుగుతాం. రోడ్డు మీద ఉండి అడుగుతావా, లేదంటే ధర్నా చేసి అడుగుతావా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి అడుగుతావా, అసెంబ్లీలో అడుగుతావా, ఇంకో చోట అడుగుతాం, ఎక్కడో చోట ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తాం. దీనికి ఇప్పుడు ముంచుకొచ్చిన సమస్య ఏం లేదు కదా. మీరు అనర్హత వేటేస్తా అన్నారు కదా, వేయండి. ఎప్పుడు వేస్తారు? ఛాలెంజ్ విసురుతా ఉన్నారు చిటికేసి మీ కూటమిలో ఉన్న వాళ్ళకి. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు 11 మంది మీద అనర్హత వేటైంది. లేదు మీకు 11 మంది వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటైంది. పులివెందుల బై ఎలక్షన్ తీసుకొని రండి, నాగబాబు గారిని పోటీ చేయించండి మీ కూటమి తరపున. ఎందుకంటే అడ్డదారులు ఎందుకు మంత్రి పదవి? గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎమ్మెల్యేగా తొడగొట్టి అన్నాడు కదా, ఆ రెడ్డికే భయపడలేదు, ఈ రెడ్డికే భయపడలేదు, రాజశేఖర రెడ్డి గారికే భయపడలేదు. పంచెలో ఓడదీసి తంతానని అదే పంచెల్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. పంచెల్లో వెళ్ళి పార్టీని విలీనం చేసి అప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా పంచెలో ఓడదీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని తంతామని అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి విలీనం చేసి మీకు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయా? మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. ఆ రెడ్డి పిచ్చిరెడ్డి. అరే మీరు రామ్ చరణ్ చేసుకుంది ఏ రెడ్డిని? పిచ్చిరెడ్డిని చేసుకున్నాడా? మీ సినిమాలో కోదండ రామరెడ్డి పిచ్చిరెడ్డిలు అని చెప్పి ఆయన మీకు లైఫ్ ఇచ్చాడు చిరంజీవి గారికి. అని మాట్లాడేటప్పుడు ఒక కులం మీద ద్వేషంతో నిరంతరం ఆ కులం మీద విషం కక్కుతూ ఆ కులానికి ఇంకో కులానికి గొడవ పెట్టాలని అంటే మిమ్మల్ని దానికోసం పంపించారు అక్కడికి. మీరు అన్నారు అనర్హత వేటు. చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు రాలేదు సార్ అసెంబ్లీకి. మరి అనర్హత వేటు వేయాలిగా. అంతకుముందు జగన్ గారు 2017-19 కూడా రాలేదు, పాదయాత్ర 2 సంవత్సరాలు దాదాపుగా రాలా. రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు రాలా. సాక్షాత్తు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు బాంబుల శివారెడ్డి అంశానికి సంబంధించి ఆయన అసెంబ్లీలో బాయ్కాట్ చేసి అసెంబ్లీకి రాలా. మరి ఆయన కూడా ఎలాగ జైలు రాలా పక్క రాష్ట్రంలో కొన్నాళ్ళు కదా, దాదాపుగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాలా. మరి అనర్హత వేటు వేయాలిగా. ఏంది మీరు వేసేది? వేయండి. రఘురామకృష్ణరాజు గారికి దమ్ముంటే, మీ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే అనర్హత వేటు వేసి